బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మల్టీప్లెక్స్లకు హైకోర్టు ఊరటనిచ్చింది. 16 ఏళ్లలోపు చిన్నారులను అన్ని షోలకు అనుమతించాలని ఆదేశించింది. జనవరి 1న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. అయితే ప్రీమియర్, బెనిఫిట్, స్పెషల్ షోలకు మాత్రం హైకోర్టు అనుమతి నిరాకరించింది. తదుపరి విచారణ ఈ నెల 17న వాయిదా వేసింది. తెలంగాణలో మల్టీప్లెక్స్లకు హైకోర్టు ఊరటనిచ్చింది. అన్ని షోల్లో 16 ఏళ్లలోపు పిల్లలకు అనుమతినిచ్చింది. ఇక ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుజన్. ఎస్ విజయచంద్రిక, గత నెల 21వ తారీఖు జనవరి 21వ తారీఖున 16 ఏళ్లలోపు పిల్లలు మల్టీప్లెక్స్ థియేటర్లకు వెళ్లే విషయం మీద హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలు సమయాభావం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు, వారి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుందని చెప్పేసి పిటిషన్ వచ్చిన నేపథ్యంలో దీని మీద హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 11 నైట్ 11 నుంచి ఉదయం 11 లోపు ఎవరు కూడా 16 ఏళ్లలోపు చిన్నారులు వెళ్లకూడదు అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు అన్ని వర్గాలు అంటే ఈ ఇచ్చిన ఉత్తర్వుల మీద అన్ని వర్గాల సంబంధించిన ఆ అంశాల మీద వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించాలని చెప్పేసి కోరింది. అయితే మల్టీప్లెక్స్ యాజమాన్యం అప్పటి నుంచి ఈ కేసు విషయంలో కోర్టులో కూడా పోరాడుతూ వస్తున్న క్రమంలో అంటే ఈ స్పెషల్ షోలు వీటికి సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ కూడా తాజాగా 16 ఏళ్లలోపు చిన్నారులు అనుమతించే విషయంలో మాత్రం సవరణ చేసింది. సవరణ చేసిన ఉత్తర్వులను మళ్ళీ తాజాగా ఇవ్వటం జరిగింది. ఈ 16 ఏళ్లలోపు చిన్నారులు ఈ థియేటర్లకు వెళ్లే విషయంలో కనుక రిస్ట్రిక్షన్స్ విధిస్తే కంప్లీట్ గా అది సినిమా వసూలు మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళినప్పుడు కూడా ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్న నేపథ్యంలో సినిమాకి కంప్లీట్ గా ఫ్యామిలీ వెళ్లే అవకాశం ఉండదు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని అలాగే ఇతర వర్గాలు అన్ని వర్గాలకు సంబంధించిన వారన్నింటిని అభిప్రాయాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఈ విషయం మీద సవరణ చేయడం జరిగింది. ఇక ఏదైతే గవర్నమెంట్ ఇప్పటికే చేసింది స్పెషల్ షోలకి, బెనిఫిట్ షోలకి కూడా ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్స్ ఇచ్చే అవకాశం ఉండదు అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో కోర్టు అదే విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి ప్రస్తావించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి తదుపరి విచారణ ఈ నెల 17వ తారీఖు మరి తిరిగి వాయిదా వేయడం జరిగింది. విజయచంద్రిక. థ్యాంక్ యూ సుజన్. తెలంగాణలో మల్టీప్లెక్స్లకు హైకోర్టు ఊరటనిచ్చింది. 16 ఏళ్లలోపు చిన్నారులను అన్ని షోలకు అనుమతించాలని ఆదేశించింది. జనవరి 1న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. అయితే ప్రీమియర్, బెనిఫిట్, స్పెషల్ షోలకు మాత్రం హైకోర్టు అనుమతి నిరాకరించింది. తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. మల్టీప్లెక్స్లకు హైకోర్టు ఊరటనిచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది. ఒక రకంగా బెనిఫిట్ షోలకి, స్పెషల్ షోలకి అనుమతి నిరాకరించినప్పటికీ కూడా మిగిలిన అన్ని షోల్లో 16 ఏళ్లలో పిల్లలకు అనుమతినిచ్చింది. పూర్తి వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. గతంలో చిన్నపిల్లలను అంటే బెనిఫిట్ షోస్ తో పాటు మల్టీప్లెక్స్ లో సమయ పాలన లేకుండా వాళ్ళను అలౌ చేస్తున్నారంటూ కూడా గతంలో తెలంగాణ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ సంబంధించి కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. 16 ఏళ్లలోపు పిల్లలు ఎవరిని కూడా అంటే సమయానికి మించి వాళ్ళని అలౌ చేయొద్దంటూ కూడా గతంలో తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం అయితే మాత్రం దానిపైన విచారించిన తర్వాత తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం 16 సంవత్సరాల పిల్లల్ని అన్ని షోలకు అనుమతించాలని సవరణ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 21న ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవరిస్తూ హైకోర్టు అయితే మాత్రం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రీమియర్ షోలు కావచ్చు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు పిల్లలను అనుమతి లేదు. ఎందుకంటే వాళ్ళు అర్ధరాత్రి సమయంలో 1 గంట 2 గంటల మధ్యలో ఈ బెనిఫిట్ షోస్ అన్ని కూడా వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది, నిద్ర లేకుండా వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రీమియర్ షోలకు కావచ్చు, బెనిఫిట్ షోలకు, స్పెషల్ షోలకు అనుమతి లేదంటూ కూడా తెలంగాణ హైకోర్టు తన ఆర్డర్లో కూడా స్పష్టంగా పేర్కొంది. కేసు విచారణ తదుపరి విచారణకు అయితే మాత్రం మార్చి 17కు వాయిదా వేసింది. 17వ తారీఖున మరోసారి ఈ టికెట్లు పెంపు కావచ్చు, తర్వాత చిన్నపిల్లల అంశానికి సంబంధించి మరోసారి విచారణ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.